అందరికీ నమస్కారాలు. నా నా పేరు నాగిరెడ్డి హనుమారెడ్డి. మాది హుస్సేనాబాద్ గ్రామ పంచాయతీ, మోతే మండలం, జిల్లా సూర్యాపేట, కోదాడ నియోజకవర్గం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు నలమాద పద్మావతి రెడ్డి గారు. ఇప్పుడు మా గ్రామానికి అంతకుముందున్న ఎమ్మెల్యే కంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మా గ్రామ పంచాయతీకే కాకుండా మాకు ఉన్నటువంటి 29 గ్రామ పంచాయతీలకు కూడా ఇప్పటి ఈ 4 నెలల కాలంలో ప్రతి గ్రామ పంచాయతీకి 5 నుంచి 8 లక్షల సీసీ వర్క్ పెట్టి వారు అతి తొందరగా మా గ్రామాలకు అభివృద్ధికి వాళ్ళు పాటుపడ్డారు. అంతకుముందు ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ ఏ మాత్రం ఒక గ్రామ పంచాయతీకి వాళ్ళున్న ఎంపీటీసీల కాడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ సొంత ఆస్తులను కూడా అమ్ముకొని ఆ పార్టీలకు పెట్టి నానా తంటాలు పడి వాళ్ళు ఇప్పుడు అయోమయంలో పడి అయ్యో కాంగ్రెస్లో ఉండడం ఏంటివి, అనవసరంగా మేము టీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది అని బాధపడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్లకు రావడానికి. కానీ కొంతమంది అందులో తీసుకోవడానికి రెడీగా ఉన్న కొంతమంది వల్ల వాళ్ళందరినీ కూడా తీసుకోలేకపోతున్నాం మేము పార్టీలోకి. టీఆర్ఎస్ వాళ్ళని మంచి వాళ్ళని మేము ముందే గ్రహించి వాళ్ళని పార్టీలో బలోపేతం కోసం వాళ్ళతో మేము కలిసి పనిచేస్తున్నాం. నేను 75 నుంచి రాజకీయాల్లో ఉంటూ ఉన్నాను. 75లో మా అన్నగారైన నాగిరెడ్డి వీరభద్రారెడ్డి గారు మరణం చెందిన అలాంటి టైంలో చదువును వదిలిపెట్టి ఈ రాజకీయాలకు రావడం జరిగింది. అప్పటి నుంచి పోరాటం, గ్రామం కోసం, అభ్యుదయం కోసం పోరాటం చేస్తూ ఉన్నాను. మధ్యలో వాళ్ళు వ్యతిరేక వర్గం కాంగ్రెస్లోకి రావడం వల్ల మేము ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో వారి పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది. అందులో కూడా మంచి పాత్రతో 20 సంవత్సరాలు అందులో ఉండి గ్రామం కోసం చాలా పోరాటం చేశాను. ఆ తర్వాత నేను జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. 2000 నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో మామూలుగా అందరికీ లీడర్షిప్గా చేస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యుదయం కోసం పోరాటం చేస్తూ ఏ పదవులు అనుభవించకున్న ప్రజల్ని ఏకతాటిపై ఉంచుతూ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మాకు సీనియర్ లీడర్ అయినటువంటి ఆర్ఏ లింగారెడ్డి అనే అతను ఈ గ్రామం నుంచి 40 సంవత్సరాల నుంచి చేస్తూ అతను టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి మా కాంగ్రెస్ పార్టీ ఈ ఊళ్ళో ఊడ్చిపెడతాను, కాంగ్రెస్ పార్టీ ఈ ఊళ్ళో ఉంచను, నాతోనే పాటు నేను ఎటుంటే అటే కాంగ్రెస్ అనే నినాదంతో అతను అందులోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను బాగా జిజ్జుగా తీసుకొని గ్రామంలో నేను అప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూలో చెప్పాను 200 మెజార్టీతో కాంగ్రెస్ నేను నిలబెడతాను తప్పకుండా అని. అదే శపథంతో చాలా గట్టిగా ప్రయత్నం చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఏకతాటిపై ఉంచి అతనికి వ్యతిరేకులందరినీ కూడా సమన్వయపరిచి అందరం కలిసి మేము 300 ఓట్ల మెజార్టీ తీసుకురావడం జరిగింది. మేడం గారితో మేము అభినందనలు కూడా పంచుకోవడం జరిగింది అందరం. నా రాజకీయ గురువుగా ఉన్న అతను ఉప్పుల రంగారెడ్డి అని అతని ఆధ్వర్యంలో నేను మొదట నుంచి కూడా కాంగ్రెస్లో చేశాను. కమ్యూనిస్టులు అనేవాళ్ళు కాంగ్రెస్లకు వచ్చిన తర్వాత మేము తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంతేగానే నేను ఎక్కువ కాంగ్రెస్ వాదిని. మా ఇంటి ఇల్లుపాది కూడా కాంగ్రెస్ వాదినం మేము మొదటి నుంచి కూడా. ఇప్పటికే కాదు, మేము మా జీవితకాలం అంతా ఆ పార్టీకి అంకితం చేస్తాం. అహర్నిశలు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎనీ టైం ప్రజలకు కూడా సేవ చేయడానికి నా శాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. 6 గ్యారంటీలలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము అంచనాల ప్రకారం 6 గ్యారంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ ఇస్తుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ప్రజలకు మేము వాళ్ళు కూడా ఈ యొక్క అప్పుల విషయంగానే, దివాలా తీసిన విషయంలో కానీ ప్రజలందరూ కూడా చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ల ఆధారంగా వాళ్ళందరూ ఆ యొక్క నిజాన్ని గుర్తించిర్రు. సరే లేటుగానైనా ఈ కాంగ్రెస్ తప్పకుండా ఇస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా నెరవేర్చడానికి మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. మేము అభివృద్ధి చేసిన సంపద మీదనే ఇప్పుడు బీజేపీ
బాటలు వేస్తూ మీరేం చేసారు 60 ఏళ్ళ నుంచి ఏం చేసారు అని కాంగ్రెస్ అనడం వాళ్ళు సబబైన వ్యవహారం కాదు. ఒక 10 ఏళ్లలోనే ఎన్నో వాటిని ప్రైవేటీకరణ చేసి వాళ్ళు దేశాన్ని తప్పుదోవ పట్టించే మార్గంలో ఉన్నారు. మేము చేసిన 70 ఏళ్ల చరిత్రలో మేము సృష్టించిన సంపద, ఆ సంపద ఆధారంగానే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు తప్ప మేము కాంగ్రెస్ ఏం చేయలేదు. వాళ్ళు ఏం చేసినారంటే ప్రాజెక్టులు మనమే కట్టినాం, రైలు మార్గాలు మనమే వేసినాం, ఇంటర్నెట్ మనమే తీసుకొచ్చినాం, ఈ సెల్ ఫోన్లని కూడా మనమే తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ హయాంలోనే. ఇలాంటివన్నీ చూస్తూ ప్రగల్భాలు పలుకుతారు. ఇక వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఇప్పుడు చేతులు అరచేతులు ప్రతి ఒక్క చిన్న గొర్రెగాసే పిల్లగాడి దగ్గర కూడా అరచేతిలో వైకుంఠం ఆపడుతుంది. వాడు కంపల్సరీ ఏ నాయకుడు ఎలాంటి వాడు, ఏ నాయకుడు ఎంత మంచివాడు అనేది వాడికి అర్థమవుతుంది. ఈ కాంగ్రెస్ ఖచ్చితంగా మంచి చేస్తేనే ఇప్పుడు నమ్ముతున్నారు జనం. ఈ కేసీఆర్ గారు అంతకుముందు కొండగట్టు ఆంజనేయ స్వామి కాడ 60 మంది చనిపోతే 60 మందికి చనిపోతే సానుభూతి, కనీసం సానుభూతి కూడా చూపించలేనటువంటి బలుపు ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు బజార్లు తిరుగుతూ, అధికారం పోయిన తర్వాత బజార్లు తిరుగుతూ నేను చూపిస్తా, పీకలు నేను నిలబడతా, నేను వాళ్ళతో అన్ని 6 గ్యారంటీగా మీకు వచ్చేటట్టు నేను చూస్తా, 6 నెలలలోపే వాళ్ళ ప్రభుత్వాన్ని కూలబడతా అనే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. అది వాడి తరం కాదు, వాడి అబ్బ తరం కూడా కాదు. అక్కడ ఉన్నది నెంబర్ 1 లీడర్ రేవంత్ రెడ్డి గారు. అలాంటి నాయకుడి చేతిలో కాంగ్రెస్ చీలిపోద్దని మనం కాదు, మన తెలంగాణ ప్రజలు ఎవరు కానీ అది నమ్మరు అని నేను పూర్తి విశ్వాసంతో మీకు ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరుగుతుంది. అది జై శ్రీరామ్ అనే నినాదం అందరికీ దేవుడు అనేవాడు అందరికీ ఉంటాడు. కానీ ఒకే శ్రీరామ్ అనే పదంతో ఈడ ఎదగాలని చూస్తున్నారు. అది కాదు, శ్రీరామ్ అనేది కాదు, ప్రజల గుండెల్లో నిలవాలి. దేవుని పెట్టుకుని దేవుడు అందరి వాడు, మా సొంతం అనే నినాదంతో వాళ్ళు రావడం అది తప్పుడు నినాదమే. బీజేపీ అనే వాళ్ళు అది దాన్ని అడ్డం పెట్టుకోవడం కూడా ఒక దుర్మార్గమైన వ్యవహారమే. అంటే వాళ్ళు మేము దేవుణ్ణి పూజించలేని వాళ్ళం అనే రూమర్ని బయటికి తీసుకొచ్చి యువకుల్లో అలజడి లేపుతూ ఉన్నారు. అది ప్రజలు కూడా నమ్మొద్దండి. అలాంటిది ఎప్పుడైనా నమ్మకూడదు. అది అందరి వాడు, శ్రీరాముడు అనేవాడు అందరి వాడు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని నేను ఎదుగుతా అనేది తెలంగాణలో అసంభవమైన వ్యవహారం. అది బీజేపీ వాళ్ళ యొక్క ఎత్తుగడలు సాగ కూడా వారిని నమ్మే పరిస్థితులు కూడా ఇక్కడ లేరు. గాంధీ గారి కుటుంబం మొదటి నుంచి కూడా ఈ దేశంలో వాళ్ళ రక్తాన్ని ధారపోసి ఇక్కడ అంకితం చేస్తూ వారు ఉన్నంత కాలంలో చేశారు. సోనియా గాంధీ గారు ఇప్పుడు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ అనే అటువంటి వారిని పెట్టి ఆర్థిక స్థితిగతులను చాలా మెరుగుపరిచి భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి నమ్మటం ఇవన్నీ సాధ్యాలు అవన్నీ కాదు. కుటుంబ పాలన అనేది మన కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేదు. మా పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారు భారీ మెజార్టీ కూడా కాదు, భారీ మెజార్టీ, భారతదేశంలో మెజార్టీ వచ్చిన వాళ్ళలో మా నల్గొండ పార్లమెంటు అభ్యర్థి అయిన రఘువీర్ రెడ్డి గారు రేపు గుర్తింపుగా రావి నారాయణ రెడ్డి గారు నల్గొండలో ఎలానైతే పెద్ద మెజార్టీ తీసుకొచ్చి నెహ్రూ గారి ముందు సంతోషంగా శారదలు కప్పి ఎలా అయితే జరిగి ఆ రోజు అతన్ని ప్రతిపక్ష లీడర్గా ఉంచుకోగలిగారో ఈనాడు కూడా మా అభ్యర్థి భారీ మెజార్టీని చూడబోతున్నారు. అది ఖచ్చితంగా ప్రజల్లో అంత నమ్మకంతో నేను చెప్పగలుగుతున్నాను. నాకు అలాంటి గ్రామంలో పెద్దగా సర్పంచ్కి కానీ ఎంపీటీసీకి కానీ పోటీ చేయాలనే ఆలోచన చాలా తక్కువగా ఉంది. నేను ప్రజలకు ఎప్పుడు వెన్నంటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వెన్నంటి ఉంటాను. నేను ఎక్కువగా ఆశించే మనిషిని కాను. పదవుల కోసం నేను ఎన్నడూ అది నా టైం కూడా కాదు. అప్పట్లో నేను పోటీ చేసిన టైం మంచిది కాక అప్పుడు ఓడిపోవడం జరిగింది. అలాంటి టైము కాదు. నేను ఎప్పుడు చేసినా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. కానీ నేను అలాంటి వాటికి ఆశ నాకు తక్కువ.
నేను పదవులు అనుభవించాలనే ఆలోచన లేదు. ప్రతి వాడిని కార్యకర్తల్ని ఎదుగుదలతో పార్టీలో అందరినీ మమేకం చేస్తూ వెళ్ళిపోయే వ్యక్తినే తప్ప పార్టీలో పెద్దగా పదవులు ఆశించాలనేది నాకు లేదు. నేను జీవితాంతం ఇలాగే అందరినీ కాంగ్రెస్ పార్టీకి సమన్వయం చేస్తూ వెళ్ళిపోయే వ్యక్తినే నేను సభాముఖంగా చెప్తూ ఉన్నాను. ఓట్ల రాజకీయం అది బాగా సారా మద్యం మరియు డబ్బులతో కూడుకున్న అంశంగానే ఉన్నది. అలాంటి వాటికి మోసపోరని నేనైతే నమ్ముతున్నాను. ప్రజలందరూ కూడా చాలా తెలివిగా ఉన్నారు. ఏ పార్టీ అయితే బాగా పనిచేస్తుందో ఆ పార్టీకి తప్పకుండా ఇప్పుడు మాకు ఓట్లు వేస్తారని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. వారు ఏ మభ్య పెట్టినా ప్రలోభాలు పెట్టినా మా కార్యకర్తలు అలాంటి వాటికి లొంగరనేది నా ఉద్దేశం. మా ఓటరు అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు.